వచ్చి చిటికి అడగలాను కొడతావన్నావు కొండ కొండ చెప్పాను ఒక ఇంట్లో అంటే కొన్ని నక్కలకొండ వాళ్ళు దగ్గర దగ్గర 10 బోర్లు పైన వేసినారు, ఫెయిల్ అయినాయి. వీటితో ఉంటే చేయని చూసి పలాంతో నీళ్లు ఉన్నాయని చెప్పి వీటినుంటే చెప్తే వాళ్ళు ఆడపోయి మన ప్యాంట్ తీస్తే అట్లే నిలబడినాయి. వాళ్ళు ఆడి తిరిగి చాలా ఖర్చు పెట్టుకున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చినావు, వస్తే వాళ్ళకి ఈడే చెప్పినావు పలాంతో నీళ్లు ఉన్నాయి పలాంతో పడతాయని. ఆటి కూడా పోలే, ఈడే చూసి చెప్పినావు బాగా నీళ్ళు పడినాయి, ఎందుకు పడినాయమ్మా పక్కన వాళ్ళకి కానీ రావడం లేదు నీళ్ళు. బక్కదని చెప్పి మందాయి బక్కదని చెప్పి ముత్యాలమ్మ తల్లి బతికి గుణకుండా చేస్తాను మొత్తం పలా నమ్మకం లేదు అనుకున్నాం. తెలిసింది జరిగిందమ్మా జరిగింది ముక్కున్నా కట్టాయి. క్యాన్సర్ అంటే బాగా చేసినావు కదా, క్యాన్సర్ అంటే బాగా చేసినావు కదా. నేను నమ్ముకొని చేయాలని ఏది ఎక్కువ ఉండే అలవాటు ఎక్కువ ఉండే. మా ఆయనకి మానేపించినావు, మా ఆయనకు కూడా అత్త వచ్చినాను, మా ఆయన కూడా మానేసినాను. నీకు అక్క వచ్చినట్లే ఇచ్చిన 6 వారాలు తిరిగినాను వచ్చినాను. మన తిరుగుతుంది, తిరిగిన తర్వాత మా ఇంటికాడ వచ్చి సప్లై చేస్తున్నాం. ఇక్కడ కొట్టేటోళ్ళు ఇద్దరు మా చెప్పిన చేయాలి 10 రూపాయలు వచ్చిందని చెప్పిన. అదే నేను నీవు ఉన్నది నన్ను డోర్ చేస్తుంది కదా, నాకు కంటి కనిపిస్తుంది, అభివృద్ధంగా కనిపించేది. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది అన్నది, కానీ గుర్తుకొచ్చాను కదా 4 గంటలకు దర్శనం చేసుకున్నా. అప్పుడు నాకు పని కూడా మంచిగా అయిపోయింది, క్షేమంగా ఉండే. ఇప్పటికైతే చేసినప్పుడు ఇబ్బంది పడుకోకున్నట్ల వాన గాలికి లేకున్నట్ల రేకులు వేపించి చేసినాం. బాధ్యత కనిపించాను 4 గంటల ప్రాంతం, బాధ్యత కనిపించాను 4 గంటల ప్రాంతం. అది మామూలు డిస్ట్రిక్ట్ వనపర్తి. అందరు కనబడదు, ఎవరు నేను కనుక్కోలేకుండా అందరి ఇంట్లో పోతాను. ఇప్పుడు నా గుడి కానీ ఎవరు వచ్చినారో వాళ్ళ ఇంట్లో పోతాను. ఎవరైనా కనుక్కోలేకుండా అంటే కానీ ఇంటికి పోతున్నా, 4 గంటలకు వచ్చి కనుక్కోలేకుండా